సమస్య ఎలా వస్తుంది, ఎలా ఎదుర్కోవాలి, ఏం చెప్పాలా? కలిసే భార్యాభర్తలను విడగొట్టిన పాపం మనకెందుకులే, సరేలే మారిపోయిందేమోలే, సరేలా వెళ్తే వెళ్ళావు, జాగ్రత్తగా ఉండరా, ఆలోచించుకుని ఉండు, ఎక్కడ అయినా కానీ నమ్మద్దు, జాగ్రత్తగా ఉండని చెప్పి పంపించారు. ఒక సొంత అక్క తమ్ముడు బంధంలాగా ఉండేటటువంటి క్లయింట్ పాపం. అలాగే అక్క అనేవాడు, అరే అక్క చెప్తుంది జాగ్రత్తగా ఉండు, ఆలోచించని. కానీ ఈరోజు రోగం పెద్దదైపోయి శూన్యంతో, అంటే ఒక 0 రూపాయితో వచ్చాడు. టికెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితిలో వచ్చేసాడు. ఇంట్లోంచి గెంటేశారట. చేతిలో ఉండే వాచ్ తాకట్టు పెట్టుకొని వచ్చేసాడేమో పాపం. సో ఈరోజు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈరోజు అతని భయం వేస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా నన్ను చంపేస్తారక్క, ఇంకొక ఫ్లాట్ ఉంది, డెత్ సర్టిఫికేట్ పెట్టుకొని అమ్మేస్తారు, నేను ఎలాగో సంతకం పెట్టను కదా, వాళ్ళకి ఆ ఫ్లాట్ అమ్మాలి కదా. సో అప్పుడేమవుతుంది, మనిషిని చంపేస్తే డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో దాంతో చేసేస్తారు. నాకు చాలా భయంగా ఉంది. ఈరోజు ఆస్తులే మన పాలిట మృత్యు అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు బిడ్డల్ని పెంచడం కాదు, పెళ్లి చేసేటప్పుడు ఆచి తూచి అడిగేయండి. పెద్దవాళ్ళు చెప్తారు పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని. ఒక్క తరం కూడా చూడకుండా చేసేస్తే ఈరోజు బిడ్డలు చూడండి ఏ పరిస్థితిలో ఉన్నారు. తల్లిదండ్రుల దగ్గర కూడా రూపాయి లేని పరిస్థితి. ఈరోజు వాళ్ళు పెట్టింది తినడానికి నాకు ఇబ్బందిగా ఉంది, వాళ్ళ మీద బ్రతుకుతుంటే, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటేనని ఈ బావే సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాడు. చేసేసుకుంటే ఇంకా మంచిది, వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. వీళ్ళకి పాపం బిడ్డ కోల్పోయిన బాధ. ఒక్కడే కొడుకండి, ఈ ఒక్కడే కొడుకున్న తల్లిదండ్రులనే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఈ దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాడండి.